ఎన్డీఏ కూటమిలో లేడు కాబట్టి ఈయన గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకం. ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశారు. ఎక్కడ చేసినా కూడా ఫండింగ్ అలొకేషన్ ఈక్వేషన్ వేరు, బిల్లుకు మద్దతు వాళ్ళు అడిగినా అడగకపోయినా మద్దతు ఇచ్చాడు, అది వేరే విషయం. ఇక్కడ నేనేమంటానంటే రాజకీయం ఇలాగే ఉంటుంది. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామి. చంద్రబాబు నాయుడు కనుక తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డిమాండ్ చేసైనా చంద్రబాబు నాయుడు ఫండ్స్ తొందరగా తెచ్చి 24 గంటల ఎయిర్పోర్ట్ నిర్మాణం కంప్లీట్ చేయగలిగాడు. రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అదే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ ఎయిర్పోర్ట్ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళానికి సంబంధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కావటం కూడా ఇది ఇంత ఫాస్ట్గా జరగడానికి కారణమైంది. ఇక్కడ ప్లస్ పాయింట్లు జగన్మోహన్ రెడ్డికి మైనస్ అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ రోజు ఫండింగ్ ఉంటే ఎంతకన్నా ఫాస్ట్గా చేసి ఉండేవాడు. కానీ ఇక్కడికి అక్కడ ఈక్వేషన్ చాలా ఉంది. 2014-19 మధ్య ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయొచ్చు కదా, ఆ రోజు ఎందుకు రాలేదంటే ఆ రోజు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు అవసరం కేంద్రానికి చాలా తక్కువ ఉంది. 53 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చినా పోలవరానికి నిధులు కానీ అమరావతికి నిధులు కానీ సరిగా రిలీజ్ కాల, ఆ మాట ఆయనే చెప్పాడు స్వయంగా. సో ఇలాంటి సందర్భంలో రాజకీయ అవసరాలు, కూటమిలో భాగస్వాములు, ఈ డిమాండ్ అండ్ సప్లై రకరకాల ఈక్వేషన్స్తో కేంద్రం నిధులు ఇచ్చి అందుకే టార్గెట్ ప్రోగ్రెస్ ఏవైతే ఉందో టార్గెట్ ప్రోగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న పలానా మంత్స్ కల్లా ఇంత కంప్లీట్ చేయాలనుకుని పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా టార్గెట్ ప్రోగ్రెస్ను మించి పనులు జరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది చెప్పబోతున్నాను. అది రాజ్యసభ కమిటీ చెప్పిన ప్రకారం ఫిజికల్ ప్రోగ్రెస్ 78.87% అయితే టార్గెట్ ప్రోగ్రెస్ దానికంటే తక్కువగానే ఉంది, కేవలం 62 మాత్రమే ఉంది. అంటే 62 కంటే చాలా ఎక్కువగానే చాలా వేగవంతంగా పనులు కంప్లీట్ చేయగలరు. చెప్పినట్టుగా సరే రాజకీయ అవసరం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి వీళ్ళు పోషించేటువంటి పాత్ర, కేంద్ర ప్రభుత్వంలో పాత్ర కావచ్చు, ఇవన్నీ వాట్ ఎవర్, కానీ చాలా వేగంగా పనులు పూర్తి కావడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడింది. కరెక్ట్. అది వేగంగా పనులు పూర్తి అవ్వడానికి రీజన్స్ మళ్ళీ అవే కదా. మళ్ళీ గ్రౌండ్ వర్క్ మొత్తం ఒక ప్రభుత్వం చేసాడు. ఇందాక రోహిత్ చెప్పిందని నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఒక ప్రాజెక్ట్ ఒకళ్ళు గనక ప్రస్తావిస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా ఒకటే గవర్నమెంట్లో పూర్తి అవుతుందా అంటే మేబీ ఎస్, మేబీ నాట్. సో గ్రౌండ్ లెవెల్లో వర్క్ మొత్తం పూర్తి అవ్వడం కారణంగా ఈ రోజు ఎంత ఫాస్ట్గా అండ్ మిగతా ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి కూటమిలో ఉండటం, సో వీటన్నిటిని ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇటు ఫాస్ట్గా చేస్తాయి. ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ పూర్తి అవడం ప్రభుత్వం ఒక నిమిషం 2019 నుండి మనం ప్రభుత్వం మారేంత వరకు తీసుకుంటే ఫస్ట్ 3 years వర్ అబ్సల్యూట్ వేస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్. ఆ టైంలో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత కేసుల చుట్టూ కూడా తిరిగింది మొత్తం. సో కోర్టుల నుండి ఆ కేసుల నుండి ఇది ఏమంటారు వాళ్ళని డీబీటీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి రావడం. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన కేసులు ఉన్నమాట నిజం. ఆ కేసులు క్లియరెన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా ఇబ్బంది పడింది. క్లియరెన్స్ చేసింది, రైతులను ఒప్పించింది, బతిమాలింది, చాలా చేశారు. ఎక్కడ అది భోగాపురం మండలం ముజేరు, కౌలువాడ, తుడెం ఈ గ్రామాల ప్రజలు ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి పోరాటం చేస్తే 2014-19 మధ్య వారికి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సర్కారే వాళ్ళ చేత కేసులు వేయించింది. ఆ కేసులు వాళ్ళు విత్డ్రా చేయించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే. ఇక్కడ 15,000 ఎకరాలు అనుకున్నాం మొదట, దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు. 15,000 ఎకరాలు ఓన్లీ ఎయిర్పోర్ట్ కోసం కాదు. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అది కనుక ఇంప్లిమెంట్ అయితే మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్కి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 2,300 చాలు, లేదా 2,300 కూడా అక్కడ 1,500 చాలు. కానీ చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ కోసం ఆలోచించి దానిలో ఏరోట్రోపోలిస్ అంటే ఏరోట్రోపోలిస్ అంటే ఎయిర్పోర్ట్ ఆధారిత నగరం నిర్మించాలి అని. అంటే దానికి సంబంధించిన ఫ్లైట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం ఇలాంటివి ఉంటాయి అనుకుంటాను బహుశా. ఆ ప్రాజెక్ట్ వస్తే దానివల్ల ఉత్తరాంధ్రకి నిజమైన ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం మన రాష్ట్రంలో అవునన్నా కాదన్నా వెనకబడిన 2 జిల్లాలు. వైజాగ్ డెవలప్ అయింది, ఓకే, అబ్సల్యూట్లీ. కానీ ఈరోజు శ్రీకాకుళం, విజయనగరంలో మీరు సరిగా గమనిస్తే, నేను ఆ ఏరియాలో తెగ తిరిగాను కాబట్టి నాకు ఐడియా ఉంది, సగం ప్రాంతం ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీలో ఈ రోజుకి రోడ్లు లేవు, ఈ రోజుకి చాలామందికి ఉపాధి లేదు, ఈ రోజుకి చాలామందికి రోగం వస్తే దాన్ని ఏమంటారు, మోసుకొస్తారు, దాన్ని ఏమంటారు, డోలీ మీద ఈ రోజుకి ప్రెగ్నెంట్ లేడీని మోసుకొస్తూ ఉంటే చచ్చిపోయిన సందర్భాలు కొన్ని 100 మంది ఉన్నారు. ఇలాంటి చోట రోడ్లే లేని చోట, హాస్పిటల్స్ లేని చోట, ప్రజల జీవన స్థితిగతులే సరిగా లేని చోట ఎయిర్పోర్ట్ కట్టి ఏం ఉపయోగం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు భోగాపురం విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆ విజయనగరం జిల్లా పరిధిలో ఈ రోజుకి కూడా ఉపాధి హామీ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎన్ని వేల మంది ఉందో తెలుసా? ప్రతి సంవత్సరం పెంచుకుంటూనే పోతున్నారు. అలాంటి చోట వాళ్ళు ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చి వేరే కంట్రీస్కి వెళ్ళడానికి ఏమైనా ఉపయోగపడుతుందా?
Yes. ఒక్క వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు దిగటానికి వాళ్ళు ఎంతమంది దిగుతారు? కొన్ని దశాబ్దాల తర్వాత ఏమన్నా మార్పు- ఎన్ని ఫ్లైట్లో దిగుతారు? అశోక్, అంటే రెండోది కొన్ని అక్కడ దశాబ్దాల తర్వాత అక్కడ నావీ ఉంది. నావీ సిబ్బంది ఏమన్నా అటు ఇటు వెళ్ళి రావాలంటే వాళ్ళు వెళ్ళి రావడానికి వీలు ఉంటుంది తప్ప నిజానికి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా ఇంత పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కట్టేసి వందలాది ఫ్లైట్లు అక్కడ ల్యాండ్ అయిపోతే వినియోగించుకునే సిచ్యువేషన్ ఉండదని నా ఉద్దేశం. కొన్ని దశాబ్దాల ఎయిర్పోర్ట్ తర్వాత గురించి ఏమన్నా మాట్లాడుతున్నాం, జరగవచ్చు. కనెక్టివిటీ ఇంకా కనెక్టివిటీ 6 లైన్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పటికీ కూడా అంటే ఎయిర్పోర్ట్ రేపు ఓపెన్ అవుతుంది, బట్ 6 లైన్ కనెక్టివిటీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో దానికి సంబంధించిన డెడ్ లైన్ ఎప్పటి వరకు అది కంప్లీట్ చేస్తారు? బికాజ్ వైజాగ్ నుండి ఇప్పుడు భోగాపురం వెళ్ళాలంటే క్యాబ్ ఖర్చు, అక్కడ ఏవియేషన్ ఖర్చు కంటే ఎక్కువ. ఆ మాట అన్నది ఎవరు అనుకున్నారు? ఎవరు? బీజేపీ ఎమ్మెల్యే, వైజాగ్ సిటీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరు ఏందండి? బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చాడు స్టేట్మెంట్. ఎందుకండి ఎయిర్పోర్ట్ ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ లో మధురవాడ దాటేటప్పటికి ప్రతిసారి అదే విధంగా కాదు, ఉంటుంది. మధురవాడ మనకి దాటేటప్పటికి situation హైదరాబాద్ 2 గంటల టైం పడుతుంది. పివి ఎక్స్ప్రెస్ వే లేదా ప్రతిదీ కూడా అప్పట్లో generation శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ technology వెళ్ళేటప్పుడు ఆయన ఇదే మాట అన్నారు. విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యే అప్పట్లో పాయింట్ ఒకటి రోహిత్, ఇప్పుడు బేగంపేట నుంచి ఇప్పుడు one second, శంషాబాద్ one second. ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు అదే మాట అన్నారు. Yes. No, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ దశలో ఉంటేనేమో మనం ఈ చర్చ ఓకే అక్కడ ఎంతవరకు ఫీజిబిలిటీ కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మనకి కార్గో మెయింటెనెన్స్ సంబంధించి అంటే ఏదైనా ఫ్లైట్ సంబంధించి ఏదైనా